మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నారా? అయితే అందులో మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే, అలాగే మీరు అలాంటి వీడియోస్ చూసినా సరే, మొత్తం డేటా అనేది మొత్తంగా సేవ్ అయి ఉంటుంది. అది ఎప్పటికైనా మీకు ఇబ్బంది రావచ్చు. అలాగే ఆ డేటా కూడా మీరు లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు వెంటనే ఆ హిస్టరీ కానీ ఆ డేటా కానీ మొత్తం రిమూవ్ చేసుకోండి, అంటే డిలీట్ చేసుకోండి. మరి ఎలా చేసుకోవాలో చెప్తాను. మరి వీడియోని పూర్తిగా చూసి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఉంటుంది మీ మొబైల్లో. ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, రెడ్ వస్తుంది, క్లిక్ చేసుకోండి. అంటే మీకు 3 చుక్కలు ఉంటాయి. ఇలా నాకు రెడ్ అయితే ఉంది, క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా హిస్టరీ అనేది, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మీరు రీసెంట్గా మీరు ఏమేమి చూశారు అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఏం చూసినారు, ఏం సెర్చ్ చేసినారు అనేది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మీరు సెర్చ్ చేసింది, మీరు చూసింది మొత్తం ఇక్కడైతే ఉంటుంది చూడండి. ఇలా మీరు సెర్చ్ చేసిన హిస్టరీ చాలా ఉంటాయి ఇక్కడ. మీరు ఇప్పుడు ఇవి ఎలా రిమూవ్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఇక్కడ రాంగ్ నాకు కనిపిస్తుంది కదా, ఇలా మీరు ఒక్కోటిగా చేసుకోవచ్చు. లేదా మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా డిలీట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డిలీట్ బ్రౌజింగ్ డేటా అనేది దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇలా మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు అన్ని టిక్ ఇచ్చేయండి. మీకు ఒకవేళ ఆఫ్లో ఉంటే అవన్నీ టిక్ ఇచ్చేయండి. టిక్ వేసిన తర్వాత ఇక్కడ మీకు పైన హాల్ టైం ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఒకవేళ మీకు లాస్ట్ 15 నిమిషాలు కానీ, లాస్ట్ 1 అవర్ కానీ, లాస్ట్ 24 అవర్స్ కానీ ఉంటుంది. మీరు ఇట్లా హాల్ టైం క్లిక్ చేసుకొని మీరు మొత్తం చూసిన మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇలా మొత్తం మీరు టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు డిలీట్ డేటా అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేస్తే ఇప్పుడు మొత్తం అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డేటా చూపిస్తున్నాను అక్కడ. మళ్ళీ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిలీట్ బ్రౌజింగ్ డేటా కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిలీట్ డేటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్ని ట్యాబ్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇలా మీరు సింపుల్గా మీ మొబైల్ని సేఫ్గా పెట్టుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.